ఋషి కశ్యపుడు మాయాదేవి కుమారుడైన సూరపద్ముడు కఠిన తపస్సుతో శివుని వరం పొందుతాడు. Rishi Kashyap's Mayadevi's son Surya Padma, through severe penance, obtained a boon from Lord Shiva. ఆ వరబలం వల్ల అహంకారంతో దేవేంద్రుడితో సహా అందరి దేవతలను ఓడించి వారి లోకాలను స్వాధీనం చేసుకుంటాడు. Because of that boon, filled with arrogance, he defeated all the gods, including Indra, and took control of their worlds. మహర్షుల యజ్ఞాలు హోమాలు భంగపరిచి తపస్సు చేయనీయకుండా చేసేవాడు. He disturbed the sages, yajnas and homas, and did not allow them to perform penance. ప్రజల గ్రామాలను దోచి జీవనాన్ని నాశనం చేసి భయాందోళనలో ముంచేసేవాడు వాడని. He plundered the villages of the people, destroyed their livelihoods, and threw them into fear and distress. కొన్ని పురాణాల్లో చెప్పబడినట్టుగా దేవతల స్త్రీలను కూడా బాధించి వాళ్ళని అవమానించేవాడు. As mentioned in some Puranas, he imprisoned the wives of the god and insulted them. వేద ధర్మాన్ని ఆపి అసుర ధర్మాన్ని బలవంతం చేసి ప్రజలను తన ఆజ్ఞలకు లోబరుచుకున్నాడు. ఇవన్నీ దేవతలు అందరూ సహించలేక శివుని ప్రార్థించారు. శివుని తృతీయ నేత్రంతో వెలువడిన శక్తి నుండి మృగన్ రూపంలో అవతరించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. He stopped the Vedic Dharma, forced the practice of Asura Dharma, and made the people obey his commands. Unable to bear this, the god prayed to Shiva. From Shiva's third eye, fire, a divine energy emerged, incarnating as Murugan. మురుగన్ దేవసేనతో మహాయుద్ధం చేశాడు. సూరపద్ముడు సింహం, ఏనుగు, చివరికి వృక్షంగా మారాడు. Murugan, along with Devasena, waged a great war. Surpadma transformed into a lion, then an elephant, and finally a tree. మురుగన్ తన శక్తి ఆయుధమైన వేల్తో తన వృక్షాన్ని చీల్చగా ఒక భాగం నెమలైంది, మరొక భాగం కోడయింది. When Murugan struck the tree with his powerful weapon, the whale, one part became a peacock and the another part became a rooster. అలా సూర సంహారం జరిగి ధర్మం మళ్ళీ స్థాపించబడింది. Thus the Sura Samharam took place and Dharma was restored once again. స్టోరీ విన్నారు కదా. ఇది కావడి మురుగన్ తమిళనాడులో చేసే అనాదిగా వస్తున్న ఆచారం. ఇది ఇక్కడే ఎందుకు చేస్తారంటే ఇలాగూ ఈ యథార్థ గాథ అనేది తమిళనాడులోనే జరిగింది. అందుకే ఇక్కడ వాళ్ళు మాత్రమే ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.